నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి. అమ్మయ్య టైం అయిపోయింది, ఇక డ్యూటీ ఎక్కియాలా. ఏమండి ఏమండి అక్కడ ఆటో ఉందండి. ఆటో ఆటో నా పేరు ఆటో కాదా, ఆదినారాయణ. ఇగో ఆదినారాయణ 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 మీరు ఆగండి. ఏ వస్తావా? ఏటమ్మా మీ ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? అర్జెంట్గా వెళ్ళాలి. ఏం తీసుకుంటావు? అంటే బియ్యం పాత బట్టలు ఏమైనా ఉంటాయి బట్టి తీసుకో. అదేంటి మళ్ళీ లేకపోతే ఏం తీసుకుంటామంటే ఏం తీసుకుంటారు ఆటో వాళ్ళు? మీటర్ పని చేయదు. మీటర్ పని చేయదా? మేము అర్జెంట్గా వెళ్ళాలి బాబు. అర్జెంట్ అంటే ముందుకెళ్ళి రైట్ తిరిగి సులభ కాంప్లెక్స్ ఉంటుంది, వెళ్ళు. అయ్యో మేము అనేది అర్జెంట్ కదండి, తొందరగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలని. 700 ఇచ్చేసేయండి. సర్లే తొందర పని. కొంచెం స్పీడ్గా పోనీ, అర్జెంటు. ఏం చేస్తున్నావా? ఫస్ట్ బేరం కదండి, దండ పెట్టుకుంటున్నానండి. నాయన వీడు పెట్టుకునేసరికి ఇక్కడ చాలా త్వరగా వెళ్ళు, మా వాళ్ళు వచ్చేస్తారు ఈలోగా. ఏం చేస్తున్నారా? స్టార్ట్ చేస్తున్నానండి. నేనే మామిడి చేయి ఎప్పుడు పట్టుకోలేదురా, నువ్వు మామిడి చేయి పట్టుకుని స్టార్ట్ చేస్తావరా? నూరు లేకపోతే వెళ్ళిపోండి, నడిచి వెళ్ళిపోండి ప్లీజ్. నేనేమనుకోను. కూర్చో. ఏమైందిరా? స్టార్టింగ్ ప్రాబ్లం అండి. మా ఆయన లాక్నే అని కూడా చెప్పే, అవతల వీళ్ళకి కూడా చెప్పు, అందరికి చెప్పు. ఎందుకంటే పాప ఆడ మనిషి ఎక్కడ చెప్తుందండి. నాకు తెలుసు కదా, నేను చెప్తాలేండి అందరికి. నీకు అనవసరం, నువ్వు ఆటో పని. ఏటి పోనీ స్టార్టింగ్ ప్రాబ్లం ఉందా? దిగి తొయ్యాలా? తొయ్యాలా. నువ్వే తొయ్యి. నన్ను తొయ్యి. బ్యాగ్ ఇది నన్ను తొయ్యమంటావు నువ్వు? సారీ తెలియకన్నా. ఈ రేయి తీయనిది. తొయ్. ఒరే అమీర్పేట నుంచి బేగంపేట వరకు తోపించుకుంటూ వచ్చావురా. ఇలా తోయించుకుంటూ ఉండటం కన్నా ఆటోకి ఏం ప్రాబ్లం చూడొచ్చు కదరా. అవును చూడాలి కదా. చూడలేదండి. చూడలేదా? ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అబ్బా? కీ పెట్టడం మర్చిపోయినండి. కీ పెట్టడం మర్చిపోయినా అమీర్పేట నుంచి బేగంపేట వరకు నెట్టిపించుకుంటూ వచ్చావరా. స్టార్ట్ చేయి. మీరు కూర్చోండి. ఊకోండి. అయ్యో ఏం చేస్తున్నారా? తాళం ఎక్కడ ఎడుతున్నారు? తాళం బండిలో ఎడతాం కదా. బండికి ఎడతాం ఏంట్రా? మా ఆవిడకి పట్టుకుంటున్నావు. తాళం ఎక్కడ? ఒరే ఒక్క నిమిషం ఆగురా, నీ స్పెట్స్ తీరు. మా ఆవిడకి వెళ్ళి చూస్తున్నావు ఏంట్రా? మీ ఆవిడ కేసు కాదండి, మీ కేసే చూస్తున్నాను నేను. పోయి బాబాయ్ నువ్వు అలా చూడకరా నాయనా. మరి అర్థమైందా కలరోడు ఎందుకు ఇట్టాను? ఒరే ఇప్పుడు కరెక్ట్ గా చూసుకొని ఇగో బండి ఇక్కడ ఉంది, ఇక్కడ స్టార్ట్ చేయి. ఎక్కడండి? స్టార్ట్ చేయి. తాళం ఇక్కడ. తీయనిది ఈ చిరుగా. ఏమండి నిద్రపోతున్నాడండి వాడు? ఏంద్రా నిద్రపోతున్నావు ఏంట్రా? అంటే ఈ పాట అంటే ఇష్టం అండి, నిద్ర వచ్చేస్తా. నేను తోలుతారా? ముందు నిద్ర కూర్చుంటే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు. వెనకాల కూర్చుంటాను, మీరు నడపండి. వెనకాల మా ఆవిడ ఇక్కడ కూర్చో. అందుకే కూర్చుంటున్నాను. వెనకాల ఇక్కడ కూర్చో. వెళ్ళరా నువ్వు వెళ్తా. ఏమండి మీరు కొంచెం ఆవేశపడకండి ప్లీజ్ అండి, నన్ను చూడండి. చూసి ఎంత మంచి మనిషో, కూర్చోమంటే పడుకుంటది. పాట ఎవడు పడుతాడురా? పాడు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? ఏమండి చేస్తున్నాడండి?
చేస్తే మాత్రం పరిస్థితి బాగుండదు. నా గురించి నీకు తెలియదు. వెళ్ళెత్తావా మరి? వెళ్ళని నోరు మూసుకుని. ఏమే 5 నిమిషాలు ఓపిక పట్టే ప్లీజ్. 5 నిమిషాలు ఎందుకండి, 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు చాలు. స్టేషన్ వచ్చేస్తుంది 2 నిమిషాల్లో. ఏమైందిరా? పంచర్ అయిందండి. పంచర్ అయిందా? టైర్ పంచర్ అయింది. నువ్వేదో అనుకుంటున్నావు. చూడు, తొందర చూడు. అబ్బా త్వరగా కానివ్వండి. ప్యాసింజర్ లో చూస్తావేంట్రా? స్టెప్పిన్ తీసేమన్నా చెయ్యి. నాకు తెలదండి. నీకు తెలియదంటే ఏంట్రా? ఇది నీ ఆటో కదా. నా ఆటోనే ఎవడు చెప్పాడు? నా ఆటోనే ఎవడు చెప్పాడు? మరి నీది కానప్పుడు మమ్మల్ని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారా? నేను అక్కడ తీసుకొచ్చాను, మీరే తోసుకుని వచ్చారు. తోసుకుంటూ వచ్చానా? నేను ఖాళీగా ఉంది కదా అని పడుకున్నాను. ఆటో వస్తావా అన్నారు, వచ్చాను. ఏం కాబట్టి డబ్బులు ఇస్తా అన్నారు, అన్నాను. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? పోలీసులు వస్తారు, వాళ్ళు స్టేషన్ కి తీసుకెళ్తారు. ఎక్కడ దాకా మీరు వచ్చారు కదా, ఇక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్లిపోతారులేండి, మీరు చూసుకోండి. అనవసరంగా పడుకున్న డిస్టర్బ్ చేశారు మీరు. వస్తానండి. ఇక్కడ ఉంటే మన మీద కేసు వేస్తారు. పదవే. సో అనసూయ ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? ఇక్కడ ఉన్నారా? ఓకే. బట్ రాఘవ నాటి బాయ్. అక్కకేమో 2 పిల్లలు, నాకు ఒక్క పిల్ల కూడా లేదు. ఎందుకు? నిన్ను కన్నానికే మీ అమ్మ ఎంత బాధపడి ఉంటది. నీతో పిల్లలు కట్టి నేనెంత బాధపడాలనే? అబ్బబ్బబ్బా, ఏ ఉన్నదిరా అయ్యా? పొద్దున్నే సుట్టట అయితే ఏ ఉన్నది అన్నది తప్పేంట్రా? సుట్ట గురించి చెప్తున్నావా? ఇది బాగుంది అయ్యా. అదేరా, ఈ చేత్తో కూడా తాగితే బాగుంది అంటున్నా. సిగ్గు లేదా? ఇంట్లో బంగారం లాంటి పెళ్ళని పెట్టుకొని అందరు చుట్టూ తిరుగుతారు. అట్లా పెళ్ళం అనేది ఫర్నిచర్ లాంటిది, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఫిగర్ అనేది పర్ఫ్యూమ్ లాంటిది, గంట ఉన్నా సరిపోద్ది. ఏంటి ఏంటి సెంట్ స్మెల్ అవుతుందండి? కొత్త చీర కొంటాను, సెంటు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఆడిచ్చాడా? నువ్వు వాడికి ఇచ్చావు ఆఫరు? నేను ఎందుకు ఇస్తానండి, వాడే ఇచ్చాడు. కావాలంటే వాడికి ఫోన్ చేయండి. ఓహో, వాడి నెంబర్ కూడా తీసుకున్నావు అంటే మీ ఇద్దరు. మా నాన్నకి సీరియస్ గా ఉందండి. ఏమైందట? స్టంట్ వేసారంట. 2 రోజులు టెంట్ వేస్తారు, తర్వాత వెళ్దు. నా చిన్ననాటి స్నేహితురా రోహిణి ఇల్లు ఇదేనమాట. చిన్నప్పుడు మా ఇద్దరికి ఒక కోడి ఉండేదండి. ఈయన నా మొగుడు. ఈయన ఏదో రొమాన్స్ చేయడానికి నా సంకెక్కారని అనుకోకండి. మా ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయి. ఆ ఎలకలకి ఈయన భయపడి నా సంకెక్కాడు అంతే. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అవును, ఇంతకు మీకు పెళ్ళైందా? సంబంధాలు చూస్తాలండి, కానీ మా ఊళ్ళో ఎవరు చేసుకొని అంటారు. మీ ఊళ్ళో అందరికి టేస్ట్ ఉందన్నమాట అయితే. ఆమె ప్రొఫెషనల్ ర్యాట్ అంటారు. మీకు విషయం తెలుసా? చెప్పండి. 2 పులులు నా ఎదురుగా వస్తున్నాయి. నేను పులుల దగ్గరికి వెళ్తున్నాను. పులులు నేను, పులులు నేను. అప్పుడే టెన్షన్ క్రియేట్ అయింది. ఏమై సార్? జూ పార్క్ వాచ్మెన్ టైం అయిపోయింది, వెళ్ళిపోండి చెప్పారు. నువ్వు ఇంతకు ముందు వేరే దగ్గర సేల్స్ గర్ల్ గా చేసేదానివి కదా, ఎందుకు మానేసావు? ఫోన్ మాట్లాడుతున్నాను తీసాడు. ఫోన్ మాట్లాడితే ఎందుకు తీసేశాడు? మాట్లాడేది ఓనర్ కొడుకుతోనే. అంతకు ముందు ఇంకోసారి పని చేసావు కదా, అక్కడ ఎందుకు తీసేశారు? 2 నగలు తీసుకొని చీరలు వేసుకున్నా. దొంగ సచ్చినాడు, ఆ రోజు నా చీర లాగాడు. అసలు మీరు మా షాప్ ఓపెనింగ్ ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు సార్. రండి రండి సార్, కూర్చోండి సార్. వాటర్ మిలన్ జ్యూస్ ఉండాలి, అందులో కొంచెం బాదం, కొంచెం కుంకుమ పువ్వు. కడుపుతున్నారా మేడం? కడుపుతున్నారా మేడం? ఈ షాపు ఎంత కట్టించారు? 50 crores అయింది సార్. నువ్వు ఇలాగే ఉంటుంటే ఖుష్బు గారు చెప్పు, నాకు కాదు. ఓకే, మార్కులు ఇవ్వాల్సి మార్కులు తెచ్చింది లేకపోతే లేదు. ఇంకెవరో లేరా ఏంది? ఒక తగ్గేది నిజంగా ఊరికే అన్నమ్మా.